హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరు? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ పెడిక్యూర్ని చూపించబోతున్నాను అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ కొత్తగా వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. పెడిక్యూర్ వల్ల ఏమవుతుందంటే మీ కాళ్ళ కండిషన్ బాగుంటుంది. చాలా వరకు అందరికీ కాళ్ళు పగులుతూ ఉంటాయి, ట్యానింగ్ ఎక్కువ జమ అవుతూ ఉంటుంది కదా కాళ్ళ పైన. సో అవన్నీ పోయి కాళ్ళు చాలా బాగుంటాయి, బేబీ సాఫ్ట్గా ఉంటాయి, కాళ్ళ పగులు తగ్గిపోతాయి, కండిషన్ బాగుంటుంది అనమాట. సో పెడిక్యూర్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది. సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఈ వీడియో కింద కొన్ని లింక్స్ ఉంటే వాటిపైన క్లిక్ చేసి నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లో నేను వాటర్ని వేడి చేస్తున్నాను. సో గోరువెచ్చని నీళ్ళలో కాళ్ళను సోక్ చేసుకోవాలి కాబట్టి ముందు వాటర్ని వేడి చేసుకున్నాను. ఆ వాటర్ని ఒక బౌల్లో వేసుకున్నాను. గోరువెచ్చ మీ స్కిన్ తట్టుకోగలిగినంత వేడి ఉండాలండి, మరీ ఎక్కువ స్నానం చేసే నీళ్ళ ఉండకూడదు. సో ఈ గోరువెచ్చని నీళ్ళలో మీరు కావాలంటే షాంపూ వేసుకోవచ్చు, లేకపోతే బాడీ వాష్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను గుడ్ వైబ్స్ ఫుడ్ సోక్ వేసుకుంటున్నాను. ఇది స్పెషల్గా ఫుడ్ కోసం అండి. మీ కాళ్ళ పైన ఉన్న మురికి అంతటిని పోయి మీ కాళ్ళు ఒక 10 నిమిషాలు దీంట్లో నానబెడతాం కదా. సో స్క్రబ్బింగ్ చేసినప్పుడు ఆ డెడ్ స్కిన్ లేయర్ అంతా పోయేటట్టుగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను 1 టీ స్పూన్కి ఇంచుమించు దగ్గరలో ఫుడ్ సోక్ని దీంట్లో వేసేసి ఒక 15 నిమిషాలు నా కాళ్ళని దీంట్లో సోక్ చేశాను. ఇలా సోక్ చేయడం వల్ల ఏదైతే గట్టిపడ్డ బ్లాక్ స్కిన్, డెడ్ స్కిన్ ఉంటుంది చూడండి, మన కాళ్ళకి కింది సైడ్లో ఉంటుంది, అదంతా వెళ్ళిపోతుంది. ఇలా 10 మినిట్స్ సోక్ చేశాక మనం కాళ్ళని ఈ విధంగా ఒక ప్యూమిక్ స్టోన్ దొరుకుతూ ఉంటుంది. ఇది 95 కాదు, 59 రూపీస్ అండి. నేను డీమార్ట్లో తీసుకున్నాను. సో దాంతో మీ కాళ్ళని స్క్రబ్ చేయాలి. దీంట్లో ఏంటంటే చూసారా, ఇలా బర్క్గా ఉన్న బర్క్గా ఉన్న సైడ్ నుంచి మనం అరికాళ్ళని ఎక్కడైతే పగులు ఉన్నాయో అక్కడ స్క్రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డెడ్ స్కిన్ లేయర్ పోయి ఆ హార్డ్నెస్ తగ్గుతుంది. సో ఇలా మనం నెలకు ఒకసారి మీరు హోమ్ మేడ్ పెడిక్యూర్ని చేసుకోవచ్చండి. వారానికి ఒకసారి కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా దీంతో స్క్రబ్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1 మంత్కి ఒకసారి చేయండి. నార్మల్ పిమిక్ స్టోన్ తోటి అయితే మీరు రోజుగా చేసుకోవచ్చు, ఓకేనా? ఇలా చేయడం వల్ల చూసారా, మీరు చూసినట్టయితే చాలా వరకు లేయర్ అంతా పోయింది. ఇలా చేశాక నెక్స్ట్ స్టెప్ వచ్చేది స్క్రబ్బింగ్ కోసం నేను ఇక్కడ గుడ్ వైబ్స్ లావెండర్ ఫుడ్ స్క్రబ్ వాడుతున్నాను. మీరు బియ్యం పిండిలో పాలు కలిపి కూడా వాడుకోవచ్చు అండి. బియ్యం పిండిలో పాలు, కాఫీ కలిపి వాడుకోండి, అలా కూడా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కాల్ని స్క్రబ్ చేస్తున్నాను. ఇది మనం అయితే సరిగా చేసుకోలేమండి అనుకుంటాం, కానీ మనం పెడిక్యూర్ చేయలేము. సో వేరే వాళ్ళ కాళ్ళు అయితే ఇంకా సూపర్గా నేను చూపించాను. ఇది నాకు అలా అవడం వల్ల నాకు ఇంకా కెమెరాలు షూట్ చేయడం ఇంకా ఎక్కువ కష్టమైంది. సో ఈ విధంగా గుడ్ అమౌంట్ ఒక 10 మినిట్స్ స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసేటప్పుడు కొంచెం నేను ఇక్కడ ప్యూమిక్ స్టోన్లో ఒక సైడ్ నాకు వచ్చింది బ్రష్, ఈ బ్రష్ హెల్ప్ తోటి కూడా స్క్రబ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే మనం కాళ్ళను సోక్ చేసామో అప్పుడు పైన లేయర్ అనేది లూజ్ అయిపోయి ఏదైతే బ్లాక్నెస్ ఉందో, డర్ట్ ఉందో తొందర పోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో కొంచెం వాటర్ని చల్లుతూ ఈ విధంగా కాళ్ళను స్క్రబ్బింగ్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం పెడిక్యూర్ స్టార్ట్ చేసే ముందు మీకు నెయిల్ రిమూవ్ చేయాలంటే ముందుగా నెయిల్ రిమూవ్ చేసి నెయిల్స్ని కట్ చేసి తర్వాత ప్రాసెస్ని స్టార్ట్ చేయండి, ఓకేనా? నా నెయిల్స్ ఆల్రెడీ చిన్నగా ఉన్నాయి, నెయిల్ పెయింట్ నేను రీసెంట్గా పెట్టుకున్నాను, అందుకే నేను చేయలేదు. దాని నెక్స్ట్ వచ్చేసి కాళ్ళని చక్కగా కడుక్కోవాలి, ఓకే? చూసారా, చాలా వరకు డిఫరెన్స్ మీరు గమనించవచ్చు. కాళ్ళు చాలా వరకు క్లీన్ అయిపోతాయి. చాలా మందికి బాడీ అయితే తెల్ల ఉండి కాళ్ళు మాత్రం నల్లగా ఉంటాయి, ట్యానింగ్ ఎక్కువ ఉంటుంది, మనం పట్టించుకోకపోవడం వల్ల. అలా ఇలా మీరు వారానికి ఒకసారి ఇంట్లోనే పెడిక్యూర్ చేస్తారండి, రిజల్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇలా కాళ్ళని మనం మంచిగా తుడుచుకోవాలండి. తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి ప్యాక్ అండి. ఇక్కడ మీరు కావాలంటే మసాజ్ చేసుకోవచ్చు, మీకు ఓపిక ఉంటే. మసాజ్ చేసుకోవడం కోసం మీరు కొంచెం కర్డ్లో కొంచెం పసుపు వేసేసి ఎంచక్క అప్లై చేయండి, సరిపోతుంది. లేకపోతే అలోవెరా జెల్లో కొంచెం పసుపు వేసి పెట్టుకోండి, బాగుంటుంది. చూసారా, ప్యూమిక్ స్టోన్ వాడడం వల్ల ఎక్కడైతే నాకు కాలు పగుళ్ళు ఉన్నాయో ఆ పగుళ్ళ పైన ఉన్న డెడ్ స్కిన్ లేయర్ అంతా వెళ్ళిపోయింది. దాని నెక్స్ట్ ఇక్కడ నేను గుడ్ వైబ్స్ లావెండర్ ఫుడ్ ప్యాక్ పెట్టుకుంటున్నానండి. ఇది ఫుడ్స్కి పెట్టుకునే స్పెషల్ ప్యాక్ అన్నమాట. ఇది ఒక కిట్ లాగా అన్నమాట. సో నేను దాంతో పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే దీంట్లో పెట్టుకోవచ్చు హనీ, కాఫీ, మరి కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసి ఒక ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు. అలా కూడా రిజల్ట్ బాగుంటుందండి. సో ఈ విధంగా కాళ్ళ పైన మొత్తం పైన మనం ప్యాక్ని అప్లై చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి మీకు 1 అవర్ పడుతుందండి. ఎందుకంటే ఈ ప్యాక్ని మనం 10 నిమిషాలు అలాగే ఉంచుకొని 10 నిమిషాలు ఈ ప్యాక్ని మనం ఆరేసుకోవాలన్నమాట. అంటే డ్రై అయ్యేదాకా
ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం అవడానికి ఖచ్చితంగా మీకు 1 అవర్ పడుతుందండి. సో ఇక్కడ కాళ్ళు ఆరిపోయాక మళ్ళీ అదే వాటర్లో నేను కాళ్ళని ఎంచక కడిగేశానండి. మీరు గమనించినట్టయితే ఈ బౌల్లో ఉన్న వాటర్ మొత్తం బ్లాక్ అయిపోయాయి, చాలా వరకు మురికి బిరికి అంతా ఇందులోనే ఉండింది. సో ఈ విధంగా శుభ్రంగా మీ కాళ్ళను కడిగేసుకొని తర్వాత మీరు కాళ్ళకు లాస్ట్ టైం చేయాలి మాయిశ్చరైజర్ కోసం ఇక్కడ నేను విటమిన్ ఈ ట్యాబ్లెట్ని చేతిపైన తీసుకొని వార్మ్ అవుట్ చేసుకొని ఇలా వార్మ్ అయిన హ్యాండ్ తోటి లైక్ ఈ ఆయిల్ను నా కాళ్ళకి అప్లై చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే కాళ్ళ స్కిన్ అనేది కొంచెం బ్రైట్గా అవుతుంది, పగులు చాలా వరకు తగ్గుతాయి. విటమిన్ ఈ ఆయిల్ యూజెస్ మీరు చూసి ఉన్నట్టయితే మీకు తెలుస్తుంది. సో ఈ విధంగా మొత్తానికి అప్లై చేయాలి. ఇలా మీరు వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మీ కాళ్ళ కండిషన్ బాగుంటుంది. ఫైనల్గా ఇది వచ్చేసి రిజల్ట్ అండి. నేను నెయిల్ పెయింట్ వేరే పెట్టేసుకున్నాను, చూసారా, ఇలా మీ కాళ్ళు తెల్లగా అయిపోతాయి. నేను రెగ్యులర్గా పెడిక్యూర్స్ ఏం చేయనండి, సో మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇవాళ చేశాను. నేను నార్మల్గా పిమిక్ స్టోన్ తోటి కాళ్ళను కొంచెం